అమ్మా ఏరా అన్ని రెడీ చేసావా? ఏం మర్చిపోలేదుగా? ఏం మర్చిపోలేదు, త్వరగా రా. బండికి టైం అయిందమ్మా, ఇంకా అరగంట టైం ఉంది. ఏమిట్రా ఒకేసారి 4 రోజులకు కావాల్సిన డ్రెస్సులను తీసి పెట్టమన్నావు? ఏ అది ఢిల్లీలో ఒక క్రికెట్ క్లబ్ ఉంది కదా, అక్కడి నుంచి నాకు ఫోన్ వచ్చింది. పెద్ద మ్యాచ్ అనుకుంటాను. అక్కడి నుంచి వరల్డ్ టూర్ అటు ఇటు వెళ్ళొచ్చు. ముందు జాగ్రత్తగా బట్టలు అవి. నువ్వేంటమ్మా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు? నన్ను దీవించి పంపు. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా నాయన. విష్ ఆల్ ది బెస్ట్. టాటా. ఏమిట్రా ఇది? ఎస్టేట్కి తీసుకుపోతానని చెప్పి కొండ మీదకి తీసుకొచ్చావు. ఇది చాలా ముఖ్యమైన స్థలం, అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చాను. అంత ముఖ్యమైన స్థలం ఇది. మాట్లాడకు మరి, ప్రశ్నలు వేయకూడదు. ఊరికి ఎందుకు మాట్లాడతావు? అసలు విషయం తెలుసుకోకుండాను. ఇటు చూడు. ఏమిట్రా ఇదేదో పాతాళ మాదిరిగా ఉంది? ధైర్యవంతుడు నీకెంత భయంగా ఉంది? నాబోటి వాడికి ఎలా ఉండాలో చెప్పు. నన్ను ఈ పాతాళంలో తోసి చంపి పారేశారు ఆ దొంగ వెధవులు. వాళ్ళ మీద నువ్వు ఎట్లాగైనా పగ తీర్చుకోవాలి. సరే చూద్దాం కదా. ఏంటి మరి అంత నీరసంగా చెప్తున్నావు? పగ తీర్చుకుంటాను చెప్తేనా? ఇక్కడ ఒక తేగ ఫ్యాక్టరీ ఉంది. లొడలొడలొడని ఒకటే శబ్దం. అదిగో కొండ మీద. ఇవాళ నుంచి ఆ తలనొప్పి అంతా నువ్వే భరించాలి. అన్నయ్య అన్నయ్య, అదే కమలా. హలో మైరీటా, ఏమైంది నీ మాట? పాడేవు సరికొత్త పాట, మారింది నీ పాట. ఏమిటో ఇది పిచ్చి పెట్టినట్టుగా ఉంది. అయ్యో ఏమైంది కమలకి? నన్ను అడుగుతావేంట్రా? పాపం, నువ్వు వెళ్ళి ఏమైందో కమలకి తెలుసుకో అన్నయ్య. సరే ఇక్కడే ఉండు, వస్తాను. మాట్లాడు మరి. నువ్వు కళ్యాణం కాదు, వాణ్ణి చంపేశారుగా. ఎవరు? నువ్వేరా లింగప్ప? రే వస్తున్నాను రా, నీ పేగులు తీసి మెల్ల వేసుకుంటాను రా. రే అన్నయ్య అన్నయ్య, అడిగా అడిగా వచ్చిందే. డుంబు 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 డుంబు. నేను కళ్యాణం రా. డుంబు 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 డుంబు. అన్నయ్య నేను పిలిచి పలకలేదు అన్నయ్య, నువ్వు పిలువ అన్నయ్య. డుంబు ఏమిటి అలా చూస్తున్నా? నేను మీ ఫ్రెండ్ కళ్యాణం అన్నయ్యని, రాముని. ఆరి ముద్దు వర్షపెట్టులాగా మాట్లాడేవాడే వీడు. మాట్లాడడమే మానేశాడు. ఏమిటి అసలు? ఏం డుంబు మాట్లాడమే? ఎవరు? నా తమ్ముడా? దుర్మార్గులు నాని దాక్షిణ్యం, మానవత్వం కొంచెం కూడా లేని పాపాత్ములాగా ఉన్నారు వాళ్ళు. ఉన్నారేమిటి వాళ్ళంతే. దుంబు, నువ్వు దిగులు పడకు. వాళ్ళందరి సంగతి నేను చూస్తాను. ప్రతి ఒక్కడి మీద పగ తెచ్చుకుందాం.